సో నమస్తే, వెల్కమ్ టు యోయోటి. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో అయితే ఉన్నాం. సో మాట్లాడదాం సార్. ఏది చూసుకుంటే కవిత గారి బెయిల్ ఈరోజు ఎట్టకెళ్ళకు రావడం అయితే జరిగింది. సో ఎట్లా చూస్తారు సార్ ఇది? డెఫినెట్గా న్యాయం ధర్మం గెలుస్తుంది. న్యాయం ధర్మం గెలుస్తుంది. న్యాయాన్ని అన్యాయం చేయడం ఎవరి తరం కాదు అనే విషయంలో ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ నిర్ణయమే నిదర్శనం. మొదటి నుండి కూడా కవిత నిర్దోషి, తెలిసి కావాలని కుట్రపూరితంగా నన్ను ఈ కేసులో ఇరికించాలి అనేటువంటి ఆమె ఆందోళన, అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నది. దానికి అనుగుణంగానే ఈరోజు బెయిల్ వచ్చింది. అంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనంలో భాగంగానే కవిత గారిని బయటికి తీశారని కూడా ఒక వాదన వినిపిస్తూ ఉంది సార్. ఏం చెప్తారు దీనికి? బీఆర్ఎస్ అనేది ఉఫ్ఫున ఊత్తపోయే పార్టీ కాదు. బీఆర్ఎస్ విలీనం అనే వాళ్లకు మెదళ్ళు సక్రమంగా పనిచేస్తలేవు. కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ 2 ఎంపీలు ఉండే ఒకరోజు, కాంగ్రెస్ పార్టీకి నిన్న కాక మొన్న అసెంబ్లీ లాస్ట్ రోజులలో 6-7 ఉండ్రి. అటువంటి పార్టీలు కేంద్రంలో అధికారంలోకి వచ్చినాయి, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాయి. ఇవాళ ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైనటువంటి పార్టీ. గ్రామం నుంచి హైదరాబాద్ వరకు నిన్నటి వరకు ప్రజాప్రతినిధులుగా వేలాది మంది ఉన్నటువంటి పార్టీ. ఏదో ఒకరిద్దరు నాయకులు వెళ్ళిపోయినంత మాత్రాన, ఒక ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ఈ దేశంలో ఏదన్నా ఒక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీ కాదు, ఉద్యమ పార్టీ. మేము ఎవరు లేనప్పుడు ఉద్యమం చేసి అధికారంలోకి వచ్చినాం. ఈ రాజకీయ పార్టీలే ఒక ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన అదృశ్యం కావు. అటువంటి ఉద్యమ పార్టీ అవుతుందా? ఉద్యమ పార్టీకి నిరంతరం పోరాడే దమ్ము ఉంటుంది. మేము ఒకరిద్దరు నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మేము ఖచ్చితంగా తెలంగాణ ప్రజా బాహుల్యంలో ఉద్యమ పార్టీగా, అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మళ్ళీ క్షేత్రంలోకి పోతాం. ఈ పార్టీ రెండింటికి కూడా సుక్కలు చూస్తాం. కానీ ఇంకోటి సార్, అటు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఢిల్లీకి వెళ్ళి సంప్రదింపులు అంతర్గతంగా చేశారు కాబట్టి కవిత గారు రావడం జరిగింది. గతంలో కూడా ఇంకా మార్పులు చేర్పులు చాలా జరగబోతున్నాయి అంటూ కూడా కాంగ్రెస్ వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. ఏమంటారు? ఇది అంటే న్యాయ వ్యవస్థ పట్ల కాంగ్రెస్ పార్టీకి కనీస గౌరవం లేదనడానికి నిదర్శనం. వాళ్ళు మాట్లాడుతున్నది హరీష్ రావు, కేటీఆర్ కాదు. బెయిల్ వచ్చింది, బెయిల్ను వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అంటే అత్యున్నత న్యాయస్థానాన్ని అగౌరవపరుచుతున్నారు. అత్యున్నత న్యాయస్థానాన్ని అగౌరవపరిచేటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇదే విధంగా ఉంటే వాళ్ళు ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకోక తప్పదు. కానీ గతంలో కేసీఆర్ గారు కూడా కవిత గారు కడిగిన ముత్యం లాగా ఎలాంటి అధర్వం చేయలేదు కాబట్టి కడిగిన ముత్యం లాగా రాబోతున్నారు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కన్ఫర్మ్ అయిపోయింది. అంటే అది కల కాస్త నెరవేరింది సార్. సో ఏం చెప్తారు దీనికి? తప్పకుండా ఇప్పుడు తండ్రిగా బిడ్డ మంచి చెడు అన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి తండ్రే. కాబట్టి తన బిడ్డ అటువంటి తప్పు చేయదు అనేటువంటి విశ్వాసంతో ఆ మాట మాట్లాడిండు. ఇవాళ తండ్రిగా ఆయన మాట్లాడిన దాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.